Hi guys, welcome to Chiranjeev Academy once again. సో చిరంజీవి అకాడమీని ఇప్పటివరకు ఆదరిస్తున్న ప్రతి స్టూడెంట్స్కి చాలా చాలా కృతజ్ఞతలండి. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది యూట్యూబ్ ఛానల్కి. సో ఇదంతా కూడా కేవలం మీ సపోర్ట్ ద్వారానే. ఓకే గైస్, కమింగ్ టు ద పాయింట్. సో ఈరోజు వీడియో ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెప్పడానికి వీడియో చేస్తున్నాను. సో నోటిఫికేషన్ మనకు సిబిఐ నుంచి రిలీజ్ కావడం జరిగింది. దట్ ఈస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు క్రెడిట్ బ్యాంక్ ఆఫీసర్స్ సిబిఓ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. టోటల్ 1000 వేకెన్సీస్. ఇట్స్ అ బిగ్ నంబర్. సో ఐబిపిఎస్ ఎగ్జామ్స్ మనకు స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ జూలై అవుతుంది. సో ఇప్పటి వరకు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న ప్రతి ఆస్పిరెంట్ యూస్ చేసుకోవాల్సినటువంటి నోటిఫికేషన్ ఇది. టైం ఏమాత్రం వేస్ట్ చేయకూడదు. అండ్ నాకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇట్స్ ఇన్ కంప్లీట్ నోటిఫికేషన్ అంతా కలిపి ఒక 100 days స్పాన్లో కంప్లీట్ అవుతుంది. సో మీకు 100 days స్పాన్లోనే ఇంటర్వ్యూస్ అయిపోతాయి, ఎగ్జామ్స్ అయిపోతాయి, ఈవెన్ మీకు ఆఫర్ లెటర్ కూడా వస్తుంది. సో గాయస్, డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే చాలామందికి ఈ సిబిఓ ఏదైతే ఉందో క్రెడిట్ బ్యాంక్ ఆఫీసర్స్ పీజీడిబిఎఫ్ అని చదివిన వెంటనే డౌట్ఫుల్గా ఉంటారు. వాళ్ళకి లేనిపోని డౌట్స్ అని ఇక్కడే అరైజ్ అవుతాయి. సో చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎవరికైనా సరే సిబిఓకి ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సిబిఓ క్రెడిట్ బ్యాంక్ ఆఫీసర్కి అప్లై చేయాలా లేదా అన్న విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. ఓకే, సో పీజీడిబిఎఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజీడిబిఎఫ్ గురించి తెలుసుకుందాం. పీజీడిబిఎఫ్ అనేది జనరల్గా ఇప్పటివరకు మనకున్నటువంటి 11 బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఐబిపిఎస్లో పార్టిసిపేటివ్ బ్యాంక్సే. ఈ బ్యాంక్స్ రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా ఐబిపిఎస్ క్యాలెండర్ ద్వారా ఎవ్రీ ఇయర్ స్కేల్ 1 ఆఫీసర్ని, ఆఫీస్ అసిస్టెంట్ని, స్పెషలిస్ట్ ఆఫీసర్ని రిక్రూట్ చేసుకుంటూనే ఉన్నాయి. మరి ఇవి కాకుండా ఎమర్జెన్సీ పర్పస్ కొంచెం నీడ్ ఉన్నటువంటి విధంగా ఈ స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్ 6 to 7 పార్టిసిపేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. దాంట్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. సో ఇవన్నీ కూడా త్రూ మణిపాల్ యూనివర్సిటీ ద్వారా, కొన్నిసార్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ద్వారా కూడా కండక్ట్ చేస్తుంది. బట్ మణిపాల్ యూనివర్సిటీ ద్వారా మెజారిటీ ఎక్కువ అక్కడే ఉంటుంది కాబట్టి త్రూ మణిపాల్ యూనివర్సిటీ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ ఐబిపిఎస్ ఇస్ ద ప్యాటర్న్. ఐబిపిఎస్ ప్యాటర్న్ కాదనైతే పోదు. సో బ్యాంక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఐబిపిఎస్ కంట్రోల్లోనే ఉంటాయి. ఎవరైతే ఐబిపిఎస్ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఇది సెట్ అవుతుంది. కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఇక్కడ. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు అప్లికేషన్ వేస్తున్నారా లేదా అనేదే మ్యాటర్. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఈ 1000 వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది? చాలా వరకు ఎగ్జామ్ ప్యాటర్న్లో చేంజెస్ రావడం జరిగింది. ఇదివరకు మనకు 50 మార్క్స్తో ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు కాస్త 30 మార్క్స్గా మారింది. సో రీజనింగ్ 30 క్వశ్చన్స్, అర్థమెటిక్ 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, అండ్ జనరల్ అవేర్నెస్, దట్ మీన్స్ కరెంట్ అఫైర్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ 30 క్వశ్చన్స్. టోటల్గా మనకు 120 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ సెక్షనల్ వైజ్గా ఫ్రీజింగ్ టైం ఉంది, సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అలాంగ్ విత్ మనకు డిస్క్రిప్టివ్ కూడా ఉంది, ఎస్ఏ రైటింగ్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఉంటుంది. సో లెటర్ రైటింగ్. సో ఇవి కూడా మీరు చెక్ చేసుకోవాలి. దీనికి ఒక 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏదైతే ఉందో వీటికి నెగటివ్ మార్కింగ్ లేదు. ఇది మీకు గోల్డెన్ న్యూస్ అని నాకు తెలుసు. దెర్ ఈజ్ నో పెనాలిటీ. ఫస్ట్ టైం బ్యాంకింగ్ సెక్టార్లో ఇలాంటి వర్డ్ వినడం. జనరల్గా ఎల్ఐసిలో ఈ వర్డ్ విన్నాను చాలాసార్లు, ప్రతి నోటిఫికేషన్లో చెప్తాడు నో పెనాలిటీ అని. బట్ ఇక్కడ బ్యాంకింగ్లో ఫస్ట్ టైం నేను ఈ వర్డ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. సో దెర్ ఈజ్ నో ఎనీ పెనాలిటీ. మామూలుగానే మీరు ఐబిపిఎస్, జనరల్ ఐబిపిఎస్ ఎగ్జామ్కి భయపడరు. మీకు వచ్చినా రాకపోయినా బబుల్ చేసి బయటకు వచ్చేటువంటి చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అస్సలు ములాజే లేదు, ఛాన్సే లేదు. ప్రతిదీ కూడా బబుల్ చేస్తారు. అలానే కేవలం మీ అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోవద్దండి. ఇక్కడ మీ సబ్జెక్ట్, మీ టాలెంటే మిమ్మల్ని కాపాడుతుంది, మీ హార్డ్ వర్క్. అండ్ ఈ స్పెషల్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసు మనకు, కానీ ఎగ్జామ్ డేట్ గురించి ఇంకా స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. టెంటేటివ్ డేట్ కూడా అంతంత మాత్రమే ఉంది. బట్ ఇట్స్ ఎ స్పాన్ ఆఫ్ 100 days ప్రోగ్రామ్. అంటే ఈ 100 daysలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది మీ చేతికి ఆఫర్ లెటర్ వచ్చే వరకు. మరి మీరు అప్లై చేసినారా లేదా? చేయకపోతే ఎందుకు చేయలేదు?
మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పింటారు, ఇది టెంపరవరీ అది ఇది అని చెప్పింటారు. అలాంటివన్నీ ఏమీ నమ్మొద్దండి. నేను క్లియర్గా వీడియోలో చెప్తున్నాను. ఇట్స్ ఎ పీజీడీబీఎఫ్ ప్రోగ్రామ్. అంటే డైరెక్ట్గా మీకు స్కేల్ 1 ఆఫీసర్ పోస్ట్ ఇవ్వకుండా ఒక 1 ఇయర్ మిమ్మల్ని ట్రైన్ చేసిన తర్వాత మీకు ఆ క్యాడర్ ఇస్తారు. ఈ 1 ఇయర్లో మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుంది? ఈ టోటల్ 12 మంత్స్ ప్రోగ్రామ్ని 9 మంత్స్ క్యాంపస్ ట్రైనింగ్ సెషన్గా కండక్ట్ చేస్తారు. 3 మంత్స్ని ఓజేటీ పీరియడ్గా కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఈ 9 మంత్స్లో మీరు ఏం నేర్చుకుంటారు? సో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ అంతా కూడా క్లియర్ క్రిస్టల్గా మీకు ఈ 9 మంత్స్ నేర్పించడం జరుగుతుంది. ఈ 9 మంత్స్ మీరు క్యాంపస్లోనే ఉంటారు. ఇంతవరకు మీరు ఎక్కడ విని ఎరగని క్యాంపస్ని ఫేస్ చేయబోతారు. ఓవరాల్ ఇండియా నుంచి ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో ఉన్న వాళ్ళంతా కూడా మీరు మణిపాల్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలో కలుస్తారు. అక్కడ మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎక్కడ ఏ క్యాంపస్లో ఉండదు. అంత చాలా బాగుంటుంది, అసలు ఎక్స్ప్రెస్ చేయలేనంత విధంగా బాగుంటుంది. సో ఇక్కడ మీకు 9 మంత్స్లో వాళ్ళు కంప్లీట్గా మీకు రూమ్స్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేసి, దాంతోపాటు ఎవ్రీ మంత్ మీకు 2500 రూపీస్ స్టైఫండ్ ఇస్తారు. సార్ మళ్ళీ స్టైఫండ్ ఎందుకు ఇస్తున్నారు, శాలరీ ఇవ్వరా అంటే శాలరీ ఇవ్వరండి. ఈ 9 మంత్స్ క్యాంపస్లో వాళ్ళే మిమ్మల్ని ట్రైన్ చేస్తారు కాబట్టి, కంప్లీట్గా వాళ్ళే ట్రైన్ చేస్తారు కాబట్టి మీకు అక్కడ ఖర్చులు ఏమీ ఉండవు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అది కాకుండా మీకు ప్యాకెట్ మనీ కింద ఇట్స్ ఎ స్టైఫండ్ 2500 రూపీస్ అనేది స్టైఫండ్. ఈ 9 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఈ 9 మంత్స్ అనేది క్యాంపస్లో ఉంటారు. తర్వాత లాస్ట్ 3 మంత్స్ అనేది ఓజేటీ పీరియడ్, ఆన్ జాబ్ ట్రైనింగ్ సెషన్. అంటే జాబ్ చేస్తూ ట్రైన్ కావడం. ఇక్కడ మీకు ఇండియాలో ఉన్నటువంటి ఎనీ బ్యాంక్ బ్రాంచెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్రాంచెస్ మనకు అనంతపురంలో ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి, కడపలో ఉన్నాయి, ఇలా చాలా ఏరియాస్, కర్ణాటక, తెలంగాణ చాలా ఏరియాస్లో ఉన్నాయి. సో అలాంటి ఎనీ బ్యాంక్ బ్రాంచెస్కి మీకు పోస్ట్ చేస్తారు. అక్కడ మీరు ప్రాక్టికల్గా మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఎస్పెషల్గా మీరు ఏదైతే నేర్చుకున్నారో ఈ 9 మంత్స్ క్యాంపస్లో ఏదైతే నేర్చుకున్నారో రెస్ట్ ఆఫ్ ద 3 మంత్స్ మీకు చాలా చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఈ 3 మంత్స్లో మీరు అవుట్ ఆఫ్ ద క్యాంపస్ ఉంటారు కాబట్టి మీకు బ్యాంక్ వచ్చేసి 10,000 రూపీస్ స్టైఫండ్ ఇస్తుంది. ఇది కూడా శాలరీ కాదు, ఇట్స్ ఎ స్టైఫండ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ 12 months, you should be considered as a probationary officer under a 5 years probationary period. సార్ జనరల్గా ప్రొవిజనరీ పీరియడ్ అనేది 2 yearsే కదా, ఇక్కడ ఎందుకు 5 years అంటున్నారంటే ఇక్కడ మీకు కంప్లీట్గా ట్రైన్ చేస్తున్నారు. బ్యాంక్ వాడే వాళ్ళ క్యాంపస్లో నీకు కావాల్సిన ఫుడ్, షెల్టర్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ చాలా అసలు ఒక రేంజ్లో నేను చూసుకున్నాడు ఈ 9 months. సో నువ్వు మధ్యలో వదిలిపెట్టడానికి వెళ్ళకూడదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని బాండ్ వాల్యూ అంటాం. ఈ బాండ్ వాల్యూ వచ్చేసి మనకు 3 lakhs వరకు ఉంటుంది. సో ఈ 3 lakhs మళ్ళీ చాలామందికి డౌట్ ఇక్కడ, సార్ 3 lakhs కట్టిన తర్వాత మరి జాబ్ నుంచి తీసేస్తారా? నువ్వు 3 lakhs కట్టినా వాళ్ళు తీసుకోరు, అది కంప్లీట్గా లోన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ లోన్ ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఈఎంఐస్ కూడా వాళ్ళే మీకు క్లియర్గా ఫార్ములా మీ ఆప్షనల్ అది ఉంటుంది. సో ఈ 5 years లోపల ఆ 3 lakhs అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ 5 years కంప్లీట్ అయిన తర్వాత నువ్వు కట్టిన ఈ 3 lakhs ఏదైతే నీకు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా తీసుకున్నారో ఆ అమౌంట్ కూడా నీకు రీఫండ్ కూడా చేస్తారు. అది క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినాడు. అయితే ఎలాంటి సింపుల్ ఇంట్రెస్ట్ అంతా యాడ్ చేయడు, నువ్వు ఏదైతే కట్టినావో 3 lakhs అది మాత్రమే ఇస్తాడని క్లియర్గా నోటిఫికేషన్ ఉంది. దెర్ ఈజ్ నో ఎక్స్ట్రా చార్జెస్ విల్ బి యాడెడ్ అని క్లియర్గా నోటిఫికేషన్లో ఉంది. సో ఇంతకు మించిన గోల్డెన్ ఆపర్చునిటీ ఏముందండి? నెగిటివ్ మార్కింగ్ లేదు, బ్యాంక్ వాడే లోన్ ప్రొవైడ్ చేస్తాడు. 5 years తర్వాత ఇంకా నీ లైఫ్ ఒక అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్లో చాలామందికి బిగ్గెస్ట్ డౌట్ ఇంకోటి ఉంటుంది. అదేంటంటే, సార్ బాగానే ఉంది సార్, ఎగ్జామ్ ప్యాటర్న్ నెగిటివ్ మార్కింగ్ లేదు, మరి ఇంటర్వ్యూ ప్యానెల్ చేతిలో 50 marks వెయిటేజ్ ఉంది, ఇది కొంచెం నెగిటివ్ మార్కింగ్ లాగానే చెప్పొచ్చు. ఎందుకంటే రిటర్న్ ఎగ్జామినేషన్లో జనరల్గా ఏ స్టూడెంట్ ఫెయిట్ అయినా సరే జాబ్ రావాలన్నా లేదన్నా నీ చేతిలోనే ఉంది. బట్ ఇక్కడ కొంచెం 50 marks ఇంటర్వ్యూ ప్యానెల్ చేతిలో ఎప్పుడైతే ఉందో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నీ యాక్టివ్నెస్, నీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎనర్జెటిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళంతా కూడా సెట్ అయిపోతారు ఈ జాబ్కి, ప్రాబ్లం ఏం లేదు.
బట్ రిటర్న్ ఎగ్జామినేషన్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ 50 మార్క్స్ అనేది ఇంటర్వ్యూకి ఉంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో గాయ్స్, ఆలస్యం చేయొద్దండి. ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఫిబ్రవరి ఉంది. అండ్ ఏజ్ ప్యాటర్న్ అండ్ క్వాలిఫికేషన్ అంతా మీకు తెలిసిన విషయమే. ఎనీ డిగ్రీ చేసిన ఎవరైనా ఎలిజిబుల్. నీకు 20 ఇయర్స్ ఉన్నాయా, 20 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉందా, చలో ఎలిజిబుల్. సరే, ఒకవేళ 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC/ST వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎవరైనా PWD వాళ్ళకుంటే, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే, ఛాలెంజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 10 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఇది ద బెస్ట్ నోటిఫికేషన్. 1000 వేకెన్సీస్ బై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. IBPS ఎగ్జామ్ రాసే ముందే మీరు పోయి హ్యాపీగా ట్రైనింగ్లో ఉంటారు. ఇది నా ప్రెడిక్షన్ ఎప్పుడు తప్పు కాదు. IBPS ఎగ్జామ్ రాయకముందుకే మీరు ట్రైనింగ్ సెంటర్లో కూడా ఉంటారు. కావాలంటే చూడండి, యూ కెన్ ఆస్క్ మీ. ఓకే గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ కోసం కొత్త ఏమైనా లేటెస్ట్ అప్డేట్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్ ఇంకా మీతో షేర్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇంకో విషయం, కమింగ్ టు అవర్ అకాడమీ, అది మామూలే, చిరంజీవి అకాడమీ. వీఆర్ కమిటెడ్ టు యువర్ సక్సెస్. వీఆర్ సిన్సియర్లీ కమిటెడ్ టు యువర్ సక్సెస్. సో మార్నింగ్ 6:30 నుంచి నైట్ 8:30 వరకు కంప్లీట్ షెడ్యూల్ ఉంటుంది. మీ టైం వేస్ట్ చేసే పని ఎక్కడా ఉండదు ఇక్కడ. చాలామంది సరిగా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఇయర్స్ టైం తీసుకుంటున్నారు. సో అలాంటి బాధల నుంచి వచ్చిందే ఈ ప్లానింగ్ అంతా కూడా. ఎర్లీ మార్నింగ్ ఆఫ్లైన్ ఎగ్జామ్తో 6:30కి ఆఫ్లైన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఈ 6:30 నుంచి 7:30 వరకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఉంటుంది. 7:30 నుంచి 8:30 వరకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. మళ్ళీ 9:30 నుంచి మెయిన్స్ సెషన్ వాళ్ళకు మెయిన్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, వేరే సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళకు. అండ్ వెరీ న్యూ బ్యాచ్ వాళ్ళకు 9:30 నుంచి 10 o'clock వరకు స్పీడ్ మ్యాథ్స్ మీద, స్పెషల్ మ్యాథ్స్ మీద క్లాసెస్ ఉంటాయి వాళ్ళకు, ఎలా సాల్వ్ చేయాలనేది. అండ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ మీద స్పెషల్ క్లాస్ ఉంటుంది, అంటే రెగ్యులర్ క్లాస్ వర్క్. అండ్ 1 to 2:30 వరకు బ్రేక్. మళ్ళీ 2 to 5 o'clock వరకు రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. మీకు ఏదైతే ఆఫ్లైన్ పేపర్ ఇస్తామో ఆ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా రాస్తారు. అంటే చిరంజీవి అకాడమీ స్టూడెంట్స్ డైలీ 2 ఎగ్జామ్స్ రాస్తారు. డైలీ 2 ఏంటండి, 4 ఎగ్జామ్ రాస్తున్నారు, 5 ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో అంత టైం ఎక్కడ ఇస్తారంటే, బ్యాచ్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది, కంప్లీట్ కాని వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది. బ్యాచ్ కంప్లీట్ అయిన వాళ్ళు అరౌండ్ డైలీ 5 ఎగ్జామ్స్ వరకు రాస్తూ ఉన్నారు. సార్, బ్యాచ్ కంప్లీట్ కాని వాళ్ళు 4 ఎగ్జామ్స్ దాకా, 3 ఎగ్జామ్స్ దాకా రాస్తారు. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎటు రాస్తారు, ఆన్లైన్ రాస్తారు, ఆఫ్లైన్ రాస్తారు. మేము 2 పేపర్స్ ఇస్తున్నాం. ఆన్లైన్ యాక్సెస్ ఇస్తాం, దాంతోపాటు ఆఫ్లైన్ ఎగ్జామ్ కూడా అందరికీ కామన్గా 6:30 ఎర్లీ మార్నింగ్ పెడతాం. దీంతోపాటు ఎవ్రీడే 50 క్వశ్చన్స్ స్పీడ్ మ్యాథ్స్ ఇస్తున్నాం. ఎందుకంటే మీకున్న టైం కంప్లీట్గా ఎక్కువ స్పీడ్ మ్యాథ్స్ మీదనే ఫోకస్ చేస్తారు కాబట్టి ఈ స్పీడ్ మ్యాథ్స్ని ఇంకొంచెం స్పీడ్గా ఎలా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో డైలీ 50 క్వశ్చన్స్ స్పీడ్ మ్యాథ్స్ ఇస్తాం. అండ్ ఇంగ్లీష్ డైలీ, అంటే ఒక వీక్ ప్రోగ్రామ్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్ అంతా మీకు క్లోజ్ టెస్ట్, ఒక వీక్ అంతా రీఅరేంజ్మెంట్, ఒక వీక్ అంతా రీడింగ్ కాంప్రిహెన్షన్, ఆర్సీస్, ఇలా ప్రతి వీక్ ఒక టాపిక్ వైజ్గా స్పెషల్ క్లాస్ ఉంటుంది. దాన్ని బూస్టర్ సెషన్ అంటాం. ఇలా మనకు 5 o'clock తర్వాత 5 to 5:30 వరకు బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 5:30 నుంచి స్పీడ్ టెస్ట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అప్ టు 8:30 దాకా ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ఇక్కడ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ నేర్పిస్తాం మీకు. ఒక క్వశ్చన్ని ఎంత టైంలో చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది. సో గాయస్, చిరంజీవి అకాడమీ ఈజ్ కమిటెడ్ టు యువర్ సక్సెస్. ఇట్ ఈస్ బిల్ట్ ఫర్ యువర్ సక్సెస్, నాట్ ఫర్ మనీ. రైట్? థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.